యాక్షన్. వీడి పేరు ఏ అంటే ఆది కేశవరెడ్డి. వీడు జూనియర్ ఎన్టీఆర్ లో ఉంటానని వీడి ఫీలింగ్. నిజానికి వీడు జూనియర్ ఎన్టీఆర్ కంటే తక్కువ, బర్రి కంటే ఎక్కువ. వీడి పేరు బి బద్రీనాథ్. వీడు పవన్ కళ్యాణ్ లా ఉంటానని వీడి యదవ బిల్లం. నిజానికి వీడి పేరు చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటే తక్కువ, పంది కంటే ఎక్కువ. ఒకప్పుడు వీళ్ళిద్దరూ A+B² లా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు A-B² లా తయారయ్యారు. అలా ఎందుకు తయారయ్యారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అరే, మన ఇద్దరం ఒకే అమ్మాయిని ఇష్టపడడం ఇదేం బాగోలేదు. అందుకు మనలో ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాలి. అలా అయితే నువ్వే డ్రాప్ అవ్వు. సమస్య లేదురా, నేనయ్యే ఛాన్సే లేదు. తను నా ప్రాణం. నువ్వే డ్రాప్ అయిపోరా. వంకాయ ఏం కాదు, నోరు మూసుకుని అమ్మాయిని మర్చిపోరా. నేనెందుకురా మర్చిపోవాలి, నువ్వే మర్చిపో. ఏంట్రా నేను మర్చిపోయేది? ఏంట్రా నేను మర్చిపోయేది? మర్యాదగా మర్చిపోరా. ఏంట్రా నేను మర్చిపోయేది? అయ్యో, వాళ్ళు అలా కొట్టుకుంటుంటే చూస్తారేంటండి, వెళ్ళి ఆపచ్చు కదా. ఏంటండి ఆపేది? వాళ్ళు ఏమైనా దేశం కోసం కొట్టుకుంటున్నారా? ఒక అమ్మాయి కోసం కొట్టుకుంటున్నారు. ఇలా కొట్టుకోవడం కాదురా, ఈ రోజు అమ్మాయి నీదో నాదో తేలిపోవాలి. తెలుసుకుందాం. ఒక్క నిమిషం. ఏంటి? మనలో ఏ ఒక్కడికి అమ్మాయి దక్కినా రెండో వాడు ఇంకెప్పుడు ఆ అమ్మాయి వంక కన్నెత్తి చూడొద్దు. అది నువ్వైనా సరే, నేనైనా సరే. డన్. ఓకే, డన్. అయ్యా బాబోయ్, పౌడర్ తీసండు మళ్ళాగే. పాప వస్తుందిరా. బాబా, ధర్మం చేయండి బాబా. పొద్దున్నే ఈ అమ్మగారు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారులే. బాబా బాబా, ధర్మం చేయండి బాబా. బాబు ఇలా రామ్మా. ధర్మదేవత తల్లి చల్లగా ఉండాలి. అయ్యో బాబు, ఏమా ఇలారా ఇలారా, నేనే ఇస్తా. ఇందా 100. బాబు గారు 100 ఉంటాను బాబు. హలో, ఇట్రా. 500. అయ్యి బాబు 500. 500. బాబు ఇలా రా అమ్మా. అన్నాలు బాబు ఇలా రా. వస్తున్నా బాబు, వస్తున్నా. అసలే చలికాలం, షర్ట్ కూడా లేకుండా ఎలా ఉన్నావు? ఏందా వేసుకో. ఏమా ఇట్రా.
వస్తాను బాబా, వస్తాను వస్తాను వస్తాను. ఈ సట్ట సరికే మాపగలదు కానీ ఇందా ఈ జరికిన తీసుకో, పండగ చేసుకో. ఏ బాబు ఇలా రామ్మా. వాచ్ కాస్ట్లీది, పండగ చేసుకో పండగ. హలో ఇట్రామ్మా, ఇదిగో ఆగు. ఏ బాబు ఇలా రామ్మా. రా. సైకిల్, హీరో సైకిల్, ఇది నీకే. తీసుకో. నువ్వెందుకు చూస్తున్నావో అర్థమైంది. వాడు సైకిల్ ఇచ్చాడు, వీడు బైక్ ఇస్తాడా లేదా అనే కదా. ఇవ్వక చేస్తానా? ఇస్తే మా బాబు ఇంటికి రానివ్వడు, ఇవ్వకపోతే నువ్వు నాకు దక్కావు. ఏం చెయ్యాలి? ఐడియా. ఇప్పుడు బిల్డప్ కోసం వీడికి బైక్ ఇచ్చి నా డార్లింగ్ వెళ్లిపోయాక తీసుకుంటా. పైగా వీడికి డ్రైవింగ్ కూడా వచ్చి ఉండదు కాబట్టి నో ప్రాబ్లం. ఏమ్మా ఇట్రా రా రా. బాబు బండి తీసుకో, పండగ చేసుకో చేసుకో. బాబు బొత్తెత్తుకో బాబు, ఇదో పాలు పట్టుకో, దర్శేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో రావచ్చా? చెక్ పోస్ట్ దగ్గర డ్రాప్ చేయండి. రే బండాబ్రా, నువ్వంటే బైక్ ఎక్కా? నీకోసం ఎంత చేసిందో వాడితో పోవడానికా? ఒరే ఎదవల్లారా, మీ బాబులు ఎంతో కష్టపడి సంపాదిస్తే అమ్మాయిల కోసం మీరు దానం చేశారు. దీనికే అమ్మాయిలు పడిపోతారనుకుంటే అది మీ అజ్ఞానం. అడుక్కునేవాడైనా ఇతనితో ఉంటే ఎంతో బెటర్. కనీసం అడుక్కోనైనా నన్ను పోషిస్తాడు. మీ ఇద్దరు ఉన్నారు చూడు, అడుక్కోడానికైనా పనికిరారు. అది మీ ఇద్దరు పొజిషన్. అర్థమైందా? పెక్కన్న కొడుకు బైక్ దగ్గర. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీకేంట్రా మేము రెస్పెక్ట్ ఇచ్చేది? అసలు మేమెవరో తెలుసా? బీటెక్ స్టూడెంట్స్. నేనెవరో తెలుసా? ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. ఎం అంటే ఏంటో తెలుసా? ముష్టి. ఈ బాబాయ్ సారా రోజు కాలేజీకి రాకుండా మీరు చేస్తున్న ఏదో పని ఇదా? రండిరా కాలేజీకి చెప్తాను. చూశారుగా ఈ ఎంటెక్ స్టూడెంట్ అడుక్కోవడం. చూడటానికి కూల్ గా ఫన్నీగా ఉంది కదా, కానీ ఫ్యూచర్ లో స్టూడెంట్ అనేవాడు అడుక్కునే పరిస్థితి వస్తే మాత్రం మన చదువులు తల్లి సరస్వతీదేవి సిగ్గుపడాలి. ఇప్పటికే ఉద్యోగాలు లేక చాలా మంది దొంగలుగానో, రౌడీలుగానో, బ్రోకర్లుగానో మారిపోయి బ్రతుకుతున్నారు. అలాగే ఇంకా మన ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకుండా చూస్తూ ఉంటే మాత్రం మన సమాజం నాశనం అవడం ఖాయం. కాబట్టి దయచేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించమని ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాం. మా ఈ ఒక్క ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం.